K7 ఫ్యామిలీ మెంబర్స్కి నమస్కారం. నేను మీ తోటకూర రఘు. కొన్ని జ్ఞాపకాలు నెమరు వేసుకుంటుంటే చాలా తీయగా ఉంటాయి, అసలు మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. తెలుగు సినిమా పరిశ్రమతో ప్రత్యేకించి నిన్నటి తరం నాయకులతో అతి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాకు. అది రామారావు గారు కావచ్చు, నాగేశ్వరరావు గారు కావచ్చు, సోన్బాబు గారు కావచ్చు, కృష్ణరాజు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు, సుమన్ గారు, ఇట్లా నిన్నటి తరం నాయకులు అందరితో కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా గుర్తు చేసుకుంటుంటే అసలు ఎంతటి అనుభూతిగా కలుగుతుందో తెలియదు. మోహన్ బాబు గారు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి 50 years అయిపోయింది. అంటే తెలుగు సినిమా పత్రికా రంగంలోకి వచ్చి అంటే నేను కూడా వచ్చి 50 years దాటిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన 1975 దాసనారాయణరావు గారి స్వర్గం నరకం November 22 రిలీజ్ అయింది. ఆ సినిమా షూటింగ్ విజయవాడలో కూడా షూట్ చేశారు. ఫస్ట్ టైం కొత్త ఆర్టిస్టుల్ని ఆయన పరిచయం చేయటం, ఈశ్వరరావుని ఏమన్నా పాజిటివ్ రోల్లోనే, నెగిటివ్ రోల్ ఏమన్నా మోహన్ బాబుని, అలాగే పడాపడి జయలక్ష్మి, ఇప్పుడు అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటే మనకి విజయవాడ అమ్మాయి ఒక ఆర్టిస్ట్, స్టేజ్ ఆర్టిస్ట్. వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని ఈయన తీశారు. మామూలుగా గారు తీశారు ఆ సినిమా. చిన్న సినిమా, పెద్ద హిట్. అసలు దాంట్లో అక్కడ ఆచార్య క్యారెక్టర్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మోహన్ బాబు గారి గురించి కనుక ఆచార్య క్యారెక్టర్ దాసర్ గారిది, అది దాని గురించి తర్వాత ఇంకొకసారి మాట్లాడుకుందాం. కొంతమంది ఆర్టిస్టుల గురించి గుర్తొస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేసిన కొన్ని ఆయన చెప్పుకోదగిన సినిమాలు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఏదన్నా ఒక ఆర్టిస్ట్ గురించి చెప్తే అతని గురించి సినిమాలు ఏంటయ్యా, మంచి సినిమాలు ఏంటి అంటే చెప్పుకోదగిన సినిమాలు ఎన్ని చేశారు అని చెప్పి చూస్తాం. అట్లాగే మోహన్ బాబు గురించి కన్నా చెప్పాల్సి వస్తే ఆయన 502 సినిమాలు చేశారు. మోహన్ బాబుగా ఇదిగో ఈ సినిమాలు ఈ క్యారెక్టర్ చెడగొట్టాడు అని చెప్పేసి ఒక్క సినిమాని కూడా చెప్పలేము. అది ఏ సినిమా అయినా కావచ్చు, అది సూపర్ డూపర్ హిట్ కావచ్చు, లేకపోతే ఫ్లాప్ అయిన సినిమా కావచ్చు. నటుడుగా ఆయన ఎప్పుడూ ఏ సినిమాలోనూ ఫ్లాప్ అవ్వాల, ఫెయిల్ అవ్వాల. సో అట్లాగే ప్రొడ్యూసర్గా ఆయన 75 సినిమాలు చేశాడు. అంటే ఆర్టిస్ట్గా అనమాట 50 years, ప్రొడ్యూసర్గా 75 films, 502 సినిమాల్లో ఆయన యాక్ట్ చేశాడు. మోర్ దాన్ 80 films అనమాట హీరోగా చేశాడు. ఒక ఆర్టిస్టులుగా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడు కమల్ హాసన్ని, రజనీకాంత్ని ఒక బరోమీటర్గా చూస్తారు. ఎందుకంటే కమల్ హాసన్ చేస్తున్న వెరైటీ క్యారెక్టర్స్ అద్భుతంగా నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టుగా అనమాట. కమల్ హాసన్ చేసిన పాత్రను ఎవరు ఇండియన్ స్క్రీన్ మీద చేయలే. అట్లాగే ఒకే తరహా సినిమా, ఒకే తరమైన క్యారెక్టర్ని, ఆ క్యారెక్టర్లో పెద్ద చేంజ్ ఉండదు, కానీ తన యొక్క మేనరిజంతో కానీ, తన యొక్క దీంట్లో కానీ, గెచ్చర్తో కానీ, దీంతో కానీ ఏ సినిమాకి ఆ సినిమాకి కొత్తగా చూపించి జనాన్ని ఆకట్టుకున్నటువంటి ఆర్టిస్టు రజనీకాంత్. అట్లాంటి అలా ఆయనలా చేసినటువంటి వాళ్ళు లేరు. ఈయన్ని అలాగే ఆ విధంగా చెప్పుకోదగిన నటుడు మోహన్ బాబు. ఎందుకంటే ఈయన ఒక సినిమాలో కామెడీ చేస్తాడు, ఒక సినిమా అదే ఒకే సినిమాలో కామెడీ చేస్తాడు, విలనీ చేస్తాడు, హీరోయిజం చేస్తాడు, విలనిజం చేస్తాడు. అన్ని రకాల పాత్రలు, అన్ని రకాల రసాలను పండిస్తాడు. ఆయన నట జీవితం కూడా అన్నమాట విలనీగా స్టార్ట్ అయింది. అది స్వర్గం నరకంలో దాసనారాయణ గారు. బట్ ఆయన స్టార్డమ్ ఇచ్చినటువంటి KSR దాస్ గారు. ఆయన అన్నింటిలో కూడా ఒక పర్టిక్యులర్ మూడ్ ఆఫ్ డిక్షన్ ఇచ్చింది, విలనీ క్యారెక్టర్ ఇచ్చింది,
వచ్చేసి ఒక విలన్గా ఎస్టాబ్లిష్ చేసింది ఆయన. మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చేదాటికి ఒక రాజనాల్ అంటే, లేకపోతే సత్యనారాయణ, ఇట్లాంటి పెద్ద పెద్ద విలన్లంతా ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళ మధ్యలో నుంచి అంటే యూత్ఫుల్నెస్తో అనమాట వచ్చేసి అటు కామెడీని, విలనీని అన్నిటినీ కూడాను ఒక మెకనస్ కోడ్లో ఉన్నటువంటి ఉమర్ షరీఫ్ ఆ యొక్క క్యారెక్టర్ అడాప్షన్ని అంటే దాని దగ్గర తీసుకుంటే అంటే రకరకాలుగా అన్ని క్యారెక్టర్లను అనమాట కూడా డైజెస్ట్ చేసుకొని తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చుకునేటువంటి వ్యక్తి మోహన్ బాబు. మోహన్ బాబులో 2 ఎక్స్ట్రీమిటీస్ ఉంటాయి. అంటే షార్ట్ టెంపర్డ్నెస్, గబుక్కుని ఏదన్నా రాగానే అనమాట ఇరుసుపడతారు. మళ్ళీ తర్వాత అనమాట అంత ప్రేమ అనమాట కూర్పిచ్చేసి వాడిని పిలిపించేసి దగ్గర చేసుకుని ఇచ్చేసుకొని స్పాంతం చేసి ఏదన్నా అవసరం ఉంటే అనమాట గబుక్కుని జేబులోంచి తీసి ఇచ్చేటువంటి దానగుణం కూడా ఆయన ఉంది. ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ తీసుకుంటే మనకి ఒక బరోమీటర్ లాగా అంటే మనిషి పర్సనాలిటీ కానీ, డైలాగు డెలివరీ కానీ, ఆ క్యారెక్టరైజేషన్లో కానీ ఒక ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, ఓ సత్యనారాయణ వలె చెప్పుకోదగినటువంటి వ్యక్తి మోహన్ బాబు. అది పౌరాణిక క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే ఒక ఎన్టీఆర్ వలె అనమాట బ్రహ్మాండమైనటువంటి ఎన్టీఆర్ ఎస్విఆర్ వలె అనమాట పెద్ద పెద్ద డైలాగులు, ఆ యొక్క స్లాంగు, ఆ యొక్క దీంట్లో ఆ వరవళ్ళు చెప్పగలిగినటువంటి నటుడు ఒక మోహన్ బాబే. ఒక రావణాసుడి క్యారెక్టర్ వేయాలంటే వేస్తే రామారావు, ఎస్వి రంగారావు వేయాలి, లేకపోతే రామారావు వేయాలి, కాదు అంటే మోహన్ బాబు వేయాలి. అంతటి ఇమేజ్, అంతటి టాలెంట్ ఉన్నటువంటి నటుడు మోహన్ బాబు. ఆయన పెదరాయుడు, ఆయన్ని కలెక్షన్ కింగ్ అని చెప్పేసి మేము జ్యోతిచిత్రలో ఉన్నప్పుడు ఆయనకి టైటిల్ ఒకటి ఇచ్చాం, కలెక్షన్ కింగ్ అని. ఆ కలెక్షన్ కింగ్ అన్న టైటిలే చాలా కాలం కొనసాగింది. ఇప్పటికి కూడా అదే టైటిల్ వాడుతున్నారని నేను అనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి మోహన్ బాబు, దానికి ఆయన ప్రొడక్షను, ఆయనలో ఆయన ఎంతటి అవతలన వ్యక్తి, నటుడు ఎవరైనా సరే, అది రామారావు కావచ్చు, నాగేశ్వరరావు కావచ్చు, శివాజీ గణేశన్ కావచ్చు, లేకపోతే ఎవరితో అయినా సరే, అంటే రజనీకాంత్, కమల్ హాసన్ అయితే సరే మన తెలుగు హీరోలు అయితే ఓకే, వీళ్ళందరితో కూడా అన్నమాట చాలా క్లోజ్గా బిల్లేసి ఇచ్చేసి ఆ యొక్క షేర్ చేసుకునేటువంటి చొరవ, సాన్నిహిత్యం ఈయనకుంది మోహన్ బాబు. అంటే శివాజీ గణేశన్ గారిని ఈయన అడిగాడు, అంటే శివాజీ గణేశన్ గారు కలిపి చాలా తెలుగు సినిమాలు చేశారు. అంతప్పుడు ఏంటంటే ప్రతి సినిమాలో నీ చేతుల్లో నీ తన్నుంది అన్నాను, ఒక్కసారి నిన్ను కొట్టాలని ఉంది, నేను కూడా తన్నాలని ఉంది నిన్ను అని చెప్తే, అరే తెలుగు సినిమాలు వద్దులేరా, తమిళ సినిమాలు చదువు అని చెప్పి ఆయన ఒక తమిళ సినిమాలో ఈయనకి ఆ ఒక చిన్న ఆయన అడిగాడు అని చెప్పేసి అని ఒక తమిళ సినిమాలో ఒక వీరికి వేషం ఇప్పించి ఆ సీన్ క్రియేట్ చేసాడు శివాజీ గణేశన్ గారు. అంత ప్రేమ శివాజీ గణేశన్ గారికి మోహన్ బాబు అంటే. అలాగే రామారావు అంటే రాజకీయ రంగ దీనికి వెళ్ళినప్పుడు, అన్నగారు మీతో సినిమా చేయాలి ఇది అనుకుంటే అని చెప్పి రాఘవేంద్రరావుతో కలిసి వెళ్ళి మేజర్ చంద్రకాంత్ సినిమా, అది వీళ్ళ కోసం తీసినటువంటి రామారావు వీళ్ళ కోసం, ఇది మోహన్ బాబు రాఘవేంద్రరావు కోసం అనమాట ఆ కాల్ షీట్స్ ఇచ్చాడు ఆయన. అంతటి ఎఫెక్షన్ ఉంది. అంటే అట్లాగే దాసర్ గారు ఉన్నప్పుడు అనమాట తన ఫ్యూచర్ ప్లాన్స్ కానీ ఇవి కానీ ఆయనతో చెప్పేవాళ్ళు. ఆయన దాసర్ గారు అనమాట ఏది మిగతా డైరెక్టర్లతో మిగతా వీళ్ళతో ఏది సొంతంగా తీసే సినిమాల సంగతి కూడాను దాసర్ గారు అనమాట అడ్వైజ్ ఇచ్చేవాడు. ఒక రకంగా చెప్పాలంటే మోహన్ బాబుకి
దాసరి గారు ఒక గాడ్ ఫాదర్. మొత్తం ఏం చేయాలి ఏమిటి అనేటువంటిది కొండంత అండగా ఉన్నాడు. ఒక స్పిరిచువల్ కానీ ఇదిగా కానీ తీసుకొచ్చింది. స్పిరిచువల్ అంటే గుర్తొచ్చింది. మోహన్ బాబు షిరిడి సాయిబాబా అంటే చాలా నమ్మకం. రెగ్యులర్గా అన్నమాట షిరిడి వెళ్తుండేవాడు. అట్లాగే అయ్యప్ప దీక్షలో వెళ్తాడు. అయ్యప్ప దీక్ష చేసినప్పుడు అన్నమాట అక్కడ పడిపూజ చేస్తాడు. అంత దైవభక్తి ఉన్నటువంటి మనిషి. మంచు విష్ణు కానీ మంచు మనోజ్. అసలు మంచు మనోజ్ ఒక స్టేజ్లో ఇండస్ట్రీని మళ్ళీ ఒక ఊపిపోతున్నాడు అని చెప్పేసి అనుకున్నాం. మరి కొంత గ్యాప్ వచ్చేసింది, చాలా వైట్ గ్యాప్. అలాగే మన రీసెంట్గా భక్త కన్నప్ప అని మంచు విష్ణు హిందీలో రీమేక్ చేస్తున్నారు. మోహన్ బాబు గారు దానికి ఏమిటి అని చెప్పేసి అంటేను హిందీ ఆడియన్స్ అంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువగా అంటే డివోషనల్గా కానీ ఇది కనుక చూసుకుంటే శివుడు పరంగా కానీ కృష్ణుడు పరంగా కానీ ఉన్నటువంటి సబ్జెక్ట్ని ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళు. అందుకని చెప్పేసి ఆయనకి ఈ యొక్క శివుడి బేస్గా ఉన్నటువంటి కన్నప్పని సెలెక్ట్ చేయడం జరిగింది. అంటే మినిమం గ్యారంటీ సబ్జెక్ట్ అది. తీసుకువచ్చేటప్పుడు ఆ సబ్జెక్టు అది చేయాలనుకుంటున్నప్పుడు ఒరిజినల్గా అది కృష్ణరాజు గారు ప్రభాస్తో తీయాలనుకున్నారు, రీమేక్ చేయాలనుకున్నారు. కానీ ఆయనకంటే అంటే కృష్ణరాజు గారు బతికొండంగానే ఆయన దగ్గర ఆయన చెప్పేసి ఆయనతో ఒక మాట చెప్పేసి మొదలుపెట్టారు, చేశారు. ఇట్ ఈస్ అంటే ప్రొడ్యూసర్గా ఫైనాన్షియల్గా అనమాట సేఫ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఆయన అనుకున్నారు. అన్డౌటెడ్లీ ఇట్ ఈస్. ఆయనకి మోహన్ బాబు గారికి అంటే ఆర్టిస్ట్గాను దీనిగా లైఫ్ అంటూ దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు ఇట్లా కేఎస్ఆర్ దాస్ చాలామంది డైరెక్టర్స్ అలా లైఫ్ ఇచ్చారు ఆర్టిస్ట్గా. కానీ అసలు ఆయన్ని తారాపదానికి తీసుకెళ్ళిన ఆప్తమిత్రుడు ఎవరంటే రజనీకాంత్. పెదరాయుడు సినిమా రైట్స్ తీసుకుని ఈయనకి మోహన్ బాబు పక్షాన అప్పుడు మోహన్ బాబు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే తానే రైట్స్ ఇచ్చేసి తీసి తానే డబ్బులు చెల్లించి ఆ రైట్స్ తీసుకుని అందులో అనమాట తాను ఒక క్యారెక్టర్ వేసి ఏది మోహన్ బాబు తండ్రిగా క్యారెక్టర్ వేసి అసలు ఆ క్యారెక్టరు దాన్ని అనుకోవటం అసలు ఇంకొకళ్ళు అయితే రజనీకాంత్ని ఆ వేషం ఫాదర్ క్యారెక్టర్ వేయాలని చెప్పేసి అడిగేయటానికి ధైర్యం చేసేవాళ్ళు కాదు. కానీ ఆ అవకాశం కూడా అన్నమాట ఆఫర్ ఇచ్చింది రజనీకాంత్. ఆ విధంగా ఆ సినిమాని ఎంత మెగ్నానిమస్ అంతే ఒక సూపర్ డూపర్ హిట్. ఈ మధ్యకాలంలో మరి మోహన్ బాబు గారి సినిమాలు తగ్గించేశారు. ఆయన పోషించవలసినటువంటి వాటి ఆయన మాత్రమే చేయగలిగినటువంటి కొన్ని పాత్రలు మిగిలిపోయాయి. బహుశా మరి ఇప్పుడు వస్తున్నటువంటి నిర్మాణ వ్యయాన్ని కానీ అంటే యమదొంగ దీనికి చేసిన తర్వాత అంటే జూనియర్ ఎన్టీఆర్తో రాజమౌళి సినిమా చేసిన తర్వాత అంటే మధ్యలో చెప్పుకోదగ్గ పాత్రలు చేయలేదు ఆయన ఎక్కడ కూడాను. ఆయన 50 years ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేసి పూర్తవుతుంది, అయిపోయింది November 22కి. దానికి రామారావుది 75 years పండుగ మనం జరుపుకున్నాం. అట్లాగే మోహన్ బాబు గారిది కూడాను భారీ ఎత్తున వాళ్ళ అబ్బాయిలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేసిన ఇంకొక అంటే ఇండస్ట్రీని సినిమాలకే పరిమితం కాకుండా విద్యారంగంలోకి ప్రవేశించారు. మరి ఆ ఆలోచన ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియగానే చాలా మంచి ప్రయత్నం అది. అట్లాగే కొంచెం ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి చేస్తే ఆ పిల్లలకన్నమాట ఆయనకన్నమాట హెల్ప్ చేస్తున్నారు సంగతి కూడా నాకు తెలుసు. ఆయనకి అవన్నీ ఎన్నో ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే తనతో పాటు ఉన్నటువంటి అంటే తన స్టాఫ్కి వాళ్ళ యొక్క ఫ్యామిలీ వెల్ఫేర్ కానీ అవన్నీ కూడా మోహన్ బాబు చూస్తుంటారు. ఆయన
పరిపూర్ణంగా ఆరోగ్యంతో నిండు నూరేళ్ళు ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా 50 years ఆ ఫిల్మ్ కెరీర్ పూర్తి చేసిన మోహన్ బాబు గారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.